నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చరికి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే. సార్ చిరంజీవి మాజీ అల్లుడు ఎవరైతే ఉన్నారో శిరీష్ అనే అతను, సో ఈరోజు సమ్ కారణాలతో ఇది చనిపోయారంట. సో అసలుకి ఎలా చనిపోయారు సార్ ఆయన? ఎలా చనిపోయారంటే వాస్తవానికి వచ్చిన వార్తలు మాత్రం లంగ్స్ ఇబ్బందుల వల్ల ఊపిరితిత్తుల సమస్యలతో చనిపోయాడు అన్నట్టుగా వార్తలు చూసాం. బట్ ఈ రోజుకు కూడా చిరంజీవి గారి చిన్నమ్మాయి మాజీ భర్త అని రాస్తున్నారు. బహుశా రేపో మాపో దాన్ని కూడా మెగా ఫ్యామిలీ వాళ్ళు అబ్జెక్ట్ చేయొచ్చు. ఇప్పుడు 2007లో ఇప్పుడు జరిగింది ఇన్సిడెంట్. అప్పుడు ఆయన పేరు భరద్వాజు చేసుకోవడం, ఈవిడ అప్పటికి చిరంజీవి గారు ఇంకా ప్రజారాజ్యం పార్టీ పెట్టలేదు, మెగాస్టార్గా కొనసాగుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు కూడా మంచి స్వింగ్లో ఉన్న టైంలో ఈవిడ ఇలా చేయడము, పెద్ద పెద్ద వాళ్ళ కుటుంబం కాబట్టి నాకు ఇబ్బంది కలుగుతుందని అనుకోవడం చాలా రకాలు జరిగితే, తర్వాత ఒకనొక టైం ఫైన్ డే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి తన దగ్గర ఉన్న లైసెన్స్డ్ గన్ని పోలీసులకి అప్పచెప్పడము. అంటే ఆ గన్ను పట్టుకుని తిరిగారంట కదా, అంటే వాళ్ళ కూతురుని చంపేయడానికి. ఎట్లా కూతుర్ను పరుపోయింది, కూతుర్ను కాదు, లేదంటే వీని కాలుస్తారు, రకరకాల వార్తలు వచ్చాయి. కానీ అలాగ ఎందుకు చేస్తారంటే, అంటే ఆ టైంలో పవన్ కళ్యాణ్ గారికి ఒక టెంపర్ బాగా ఎక్కువ ఉండేది అంట కదా. ఏం కాదు అది ఇప్పుడు ఎవడైనా కెలికితే ఇప్పుడు ఒకసారి ఇలాగ హీరో శ్రీకాంత్ గారు పవన్ కళ్యాణ్ గారు మీడియా మిత్రుల మీద చేయి చేసుకున్నారు అన్నట్టుగా వార్తలు వచ్చాయి. అది వాస్తవమే. ఎందుకు చేయి చేసుకున్నారు? వాళ్ళు పర్సనల్గా ప్రైవేట్ పార్టీ చేసుకుంటుంటే చిరంజీవి గారి ఇంటి దగ్గర, లేకపోతే ఏదో ఈవెంట్ దగ్గర, ఆఖరికి గేట్స్ క్లోజ్, ఇదేం లేదండి, ఇది పర్సనల్ది, దీన్ని మీడియాకి చెప్పేది కావాలంటే ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తామని కూడా చెప్పారు. వెళ్ళే కొంతమంది ఔత్సాహికులు ఎలాగైనా ఒక విజిలెన్స్ మన దాంట్లోనే ఎక్స్క్లూజివ్లో వేసుకోవాలని తాపత్రయం ఉంటుంది కదా, అలాగే ఒక 2-3 గోడగెంతి వెళ్ళారంట. వాళ్ళకి వీళ్ళదైన స్టైల్లో ట్రీట్మెంట్ ఇచ్చారు, కొట్టారు. చెప్పినా కూడా మీరు లోపలికి రావడం దొంగతనమా కాదా? దొంగతనంగా అది ఎందుకు రాయరు? ఇప్పుడు కింద కూడా ఒక మిత్రుడు కలిశాడు, ఆయనకి ఇలాగే పవన్ కళ్యాణ్ గారితో ఉన్నానండి, పవన్ కళ్యాణ్ గారిని దగ్గర చూశానండి, నాకు నచ్చలేదండి అని చెప్పాడు. ఎందుకు నచ్చలేదు? ఓకే, ఒప్పుకుంటాను. ఎవరు కూడా ఎవరి వెర్షన్ వాళ్ళు చెప్పుకుంటారు. ఇప్పుడు ఆ జర్నలిస్ట్ కూడా మేము లోపలికి వెళ్ళడానికి ప్రయత్నిస్తే మమ్మల్ని కొట్టారండి, లోపలికి వెళ్ళడానికి ప్రయత్నిస్తే కొట్టేస్తారా నిన్ను? ఆల్రెడీ నువ్వు గేటు గెంతో గోడ గెంతో లోపలికి వెళ్ళా కూడా కొట్టారు నిన్ను. గోడ గెంత మాత్రం కొట్టేస్తారా అనొచ్చు. మరి రేపు పొద్దున్న నీ ఇంట్లోకి ఎవడైనా గోడ గెంత వస్తే నువ్వు వాడి మీద సీరియస్ అవ్వా? పట్టుకొని చెట్టు కట్టేసి కొట్టేవా? అది మాట్లాడరా ఎవరు? సో అలా జరిగింది కాబట్టి ఈయన ఆవేశపరుడు అనే రకరకాల వార్తలు వచ్చాయి. అయితే మళ్ళీ రేపు పొద్దున్న నేనే ఏదో చేశాను అనుకుంటాను, ఆయన గన్న కూడా హ్యాండ్ ఓవర్ చేశాడు. అప్పుడు పెద్ద ఇష్యూ అయ్యింది. బట్ అది దురదృష్టవశాత్తు ఇది కూడా ఎన్నాళ్ళు జరగలే. మరి కొద్ది రోజులే 2-3 ఏళ్ళకే ఇద్దరు విడిపోవడం ఏదో జరిగింది. తర్వాత 7 ఏళ్ళకి విడాకులు వచ్చాయి. 7 ఏళ్ళకి మరి 7 ఏళ్ళు కలిసి ఉన్నారో లేదని తెలియదు. ఎందుకంటే అట్లా జరిగిన తర్వాత కూడా ఈవిడ చాలా సందర్భాల్లో చిరంజీవి గారి కథాకార్యాలకి ఈవిడ కనబడేది, వాళ్ళ చిన్నమ్మాయి. మరి అది ఎంతవరకు వాస్తవం అనేది తెలియదు. కాకపోతే ఒకప్పటి ఇది కాబట్టి ఆయన లంగ్స్ ఊపిరితిత్తుల సమస్యతో చనిపోయాడు ఉన్నా కూడా రకరకాల అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. చెప్తున్నాను కదండి, సెలబ్రిటీ అనేసరికి ఏదో ఒకటి మసి పూయడం అలవాటు అయిపోయింది. దానికి కూడా కొంతమంది ప్రేక్షకులు ఉత్సాహంగా ఇంట్రెస్ట్గా చూసే వాళ్ళు కూడా ఉన్నారు. ఆ పర్సంటేజ్ ఎక్కువగా ఉంది. ఇంకొకసారి అంటే ఈ లోపలికి వచ్చారు కాబట్టి సెలబ్రిటీల్ని కొంతమంది ఎలా టార్గెట్ చేస్తారనే దానికి ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకసారి రామ్ చరణ్, ఉపాసన గారు ఎక్కడికో ఏదో కంట్రీ వెళ్ళి వస్తున్నారు, ఎయిర్పోర్ట్ నుంచి వస్తున్నారు. వాళ్ళిద్దరే సంథింగ్ డ్రైవ్ చేసుకొస్తున్నారు, లేదు ముందు బౌన్సర్లు ఉన్నారు. అయితే ఒకళ్ళు వీళ్ళు ఓవర్టేక్ చేస్తూ వెళ్ళి చూసి, అరే ఆ కార్లో రామ్ చరణ్ ఇది ఉన్నారా అని చెప్పి 2-3 సార్లు సైజ్ చేశారు. వాళ్ళు ఎందుకు న్యూసెన్స్ కానీ చూసి చూడనట్టు ఊరుకుంటారు కదా, అట్లా ఉన్నారు. అరే ఇలా కాదని చెప్పి ఆకతాయి కుర్రోళ్ళు ఏం చేశారు, కావాలని ఈయన కార్లో ఉన్నాడు, ముందు బౌన్సర్లో కారు ఉన్నారు, ఆ ముందుకెళ్ళి సైడ్ ఇవ్వకుండా ఊరికే అల్లరి చేస్తున్నారు. సరదాగా కారు ఆపుతాడు కదా చూద్దామని, వీళ్ళు తాపత్రయం అది. యాక్చువల్లీ వీళ్ళు ఫ్యాన్సే. కారు ఆపుతాడు కదా ఏంటి అని చూద్దాం కదా ఒక. లేదంటే ఇవాళ రేపు జనాలకు ఒక రకమైన పిచ్చి ఏంటంటే గుడ్ ఆర్ బ్యాడ్ న్యూస్లోకి వెళ్ళిపోవాలి. అది బ్యాడ్గా అయినా గుడ్గా అయినా మన న్యూస్లో కనబడాలి, మన గురించి అందరూ మాట్లాడుకోవాలి. అలాంటి ఆ పిచ్చి కూడా చాలా మందికి ఈ మధ్యకాలంలో ఎక్కువైంది, సోషల్ మీడియా విస్తృతంగా ఉన్న ఈ రోజుల్లో. అయితే ఎట్లా కారు అడ్డగా చెప్తే ఆఖరికి బౌన్సర్లు ఆర్గ్యూ చేశారు. ఆర్గ్యూ చేస్తే ఏందో ఇలా చేస్తున్నారని చెప్పి బౌన్సర్లు వాళ్ళు ముందే ఇలా ఉంటారు కదా, కోపడదా, ఏంటి మీరు రామచరణ్ అయితే ఒకటికి ఎక్కువ
మీకు దారిచ్చేయాలా బాబు మీది మీ బాబుదా ఇలాగేవో పదజాలం వాడితే వాళ్ళు 2 తగిలించారంట. ఇంకా ఎట్లా అయిపోయిందంటే బౌన్సర్లు కొట్టారు కాస్త రామ్ చరణ్ బౌన్సర్లు కొట్టారు అని రాయడానికి బదులు రామ్ చరణ్ కారు ఆపి మరీ కొట్టాడు అన్నట్టుగా కూడా వార్తలు వచ్చాయి. బట్ ఆయన ఎక్కడ కూడా దానికి కూడా స్పందించలేదు, ఖండించలేదు, ఏం మాట్లాడలేదు. సర్వసాధారణం జరుగుతుంటాయి. ఒకసారి నిత్యామేనకు కూడా ఇలాగే జరిగిందంట కదా, ఎక్కడో ఒకటి ఫాలో అయ్యి ఒక పోలీస్ అయితే అత్యుత్సాహంతో మేడం మీరు ఓదండి, ఒకసారి నోట్లో పెట్టుకుని ఓదండి, నేను బయట నుంచి చూస్తాను కూడా ఒప్పుకోలేదంట, ఇష్యూ చేశాడంట. ఆవిడ చాలా సీరియస్ అయ్యింది. అంటే కొంతమంది ఏంటంటే కావాలని తెలిసినా కూడా అంటే నా దృష్టిలో నువ్వు ఒక ఆఫ్టర్ ఆల్ అన్నట్టు మిమ్మల్ని ఎక్కడో చూశానండి, ఎవరండి మీరు అని అడుగుతుంటారు కొంతమంది, మీరు అబ్జర్వ్ చేయండి. అది కొంత రకం ఈగోతో కూడుకున్న పలకరింపు అనమాట. సరే అట్లా ఏమైనా జరిగినప్పుడు సెలబ్రిటీలు వెంటనే ఆపాదించేయడం కామను. ఇప్పుడు కూడా భరద్వాజు ఆయన కొద్ది 2-3 ఏళ్ళుగా కూడా లంగ్స్తో ఇబ్బంది పడుతున్నాడంట. తుదిశ్వాస విడిచాడు. చిన్న వయసు ఉంటుంది, మహా అయితే ఒక 40-45 మధ్యలోనే ఉంటాయేమో. అంటే ఆయన మరణం మీద అక్కడున్న ఎవరైతే స్థానికులు ఉన్నారో కొంచెం అనుమానాలు వ్యక్తం చేస్తున్నారంట. ఇది చెప్పాను కదా, ఇప్పుడు సెలబ్రిటీస్ అనేసరికి రకరకాల అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉంటారు. ఏమో ఇప్పుడు ఆవిడ 2014 విడాకులు అయిపోయిన తర్వాత మళ్ళీ ఆవిడ ఇంకో పెళ్లి కూడా చేసుకున్నారు ఆవిడ. మళ్ళీ ఇప్పుడు కూడా అది కూడా ఏదో సమస్యలో ఉందని వేణుస్వామి లాంటి వాళ్ళు ఎవరో జ్యోతిషంలో చెప్తే విన్నాను. అది వాళ్ళ ఇష్టం, అది ఎవరిష్టం వాళ్ళది. ఆవిడకి అలాగ నచ్చింది, ఆవిడ అలా చేసుకుంటుంది. ఆవిడకి ఏం నచ్చలేదు, ఆవిడ ఎందుకు పొరపచ్చాలు వచ్చాయో అది వాళ్ళ ఇష్టం, వాళ్ళ వ్యక్తిగతం, మనకు అనవసరం. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు కూడా 3 పెళ్లి చేసుకుని అన్నారు. ఈ విడిపోయిన వాళ్ళు ఎవరు కూడా ఆయన మీద కంప్లైంట్ చేసింది లేదు, ఆయన మీద విమర్శించింది లేదు, లేదా ఆడు ఇలాంటోడు అలాంటోడు, ఇదేంటి అమ్మాయిలు అలవాటు ఉంది, మందు వ్యసనాలు ఉన్నాయి, సప్త వ్యసనాలు ఉన్నాయి, ఇవన్నీ ఏం చెప్పట్లేదుగా. ఎవరిష్టం వాళ్ళది. ఈమె కూడా ఆయనతో నప్పలేదు, విడాకులు తీసుకుంది, ఇంకోళ్ళు పెళ్లి చేసుకుంది. అది కూడా అప్పుడులో గ్రాండ్గా చేసినట్టున్నారు. మరి అది ఎవరు వ్యక్తిగతం వాళ్ళది. అది ఎప్పుడైతే విడిపోయారో, ఇంతకుముందు ఉదయకర్ణకి కూడా అలాగే చెప్పారుగా, పెద్ద అమ్మాయిది ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయిపోతే కేవలం చిరంజీవి గారి వల్లే ఉదయకర్ణ సూసైడ్ చేసుకున్నాడు అనేవాళ్ళు కూడా ఉన్నారు. అది చాలా తప్పు. అది ఆ విడాకుల సంబంధం, అది క్యాన్సిల్ అయిపోయిన కొన్నేళ్ళకి ఈయన సూసైడ్ చేసుకున్నాడు. దానికి దీనికి సంబంధం ఏంటి? పోనీ హీరో ఛాన్స్లే లేవు అనుకుందాం, ఈ మిగతా చాలామంది హీరోలుగా చేసి నెక్స్ట్ క్యారెక్టర్ ఆర్టిస్టులకి వీటికి వచ్చేసిన వాళ్ళు ఉన్నారుగా, చేసుకుంటున్నారు కదా. జగత్ బాబు గారి కన్నా సూపర్ హీరోలు ఎవరున్నారండి? అంతకన్నా అందగాడు ఎవరున్నారు? ఇప్పుడు ఎలాంటి అన్ని సినిమాలు జగత్ బాబే, ఆయన లేని సినిమా అంటూ లేదు. ఎలాంటి వీళ్ళని ఇప్పుడు కూడా నేను ఏదో ట్రైలర్ వచ్చింది రవితేజ, అది అందులో కూడా జగత్ బాబు గారు ఇంట్రో ఎంత భయంకరంగా ఉంది అసలు ట్రైలర్. అట్లాగా ఏదో పాత్రలకు డైవర్ట్ అవ్వడం, ఏదో చెయ్యాలి. బట్ ఆయన ఎందుకో సెన్సిటివ్గా అంత ఆలోచించి అలా జరిగిందో తెలియదు. దాన్ని కూడా మళ్ళీ చిరంజీవి గారికి ఆపాదించారు. ఇప్పుడు కూడా ఆయన ఏదో లంగ్స్తో ప్రాబ్లం చనిపోయాడంటే ఆ ప్రాబ్లం కూడా మళ్ళీ ఏదైనా అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఇంకా ఆయన ప్రాబ్లం ఉన్నప్పుడు ఇంకేం అనుమానాలు వ్యక్తం చేస్తారు, ఏం చేస్తారు చెప్పండి. పోనీ ఆయనకేం సమస్య లేకుండా సడన్గా చనిపోయాడంటే మీరు అనుమానం వ్యక్తం చేయొచ్చు. ఏమీ లేకుండానంటే ఇలా అంటేనే చూస్తారని, ఇలా మాట్లాడితేనే కాసేపు చూస్తారనే దీంట్లో ఉన్నారు జనాలు. జరిగినప్పుడు కూడా అలాంటి ఉన్న రోజులు ఇలాంటి అనుమానాలు పుడుతూనే ఉంటే